బిల్డింగ్లోని ఓనర్స్ అందరూ షాక్ అయ్యారు. ఎలివేటర్ దగ్గరికి వెళ్లి చూస్తే అది పూర్తిగా కనిపించకుండా పోయింది. ఈ బిల్డింగ్లో ఎక్కువగా ఎల్డర్లీ రెసిడెంట్స్ ఉంటారు. 5 ఇయర్స్ క్రితం ఈ ఎలివేటర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళకి డౌన్ స్టేర్స్ వెళ్లడం చాలా ఈజీ అయింది. ఆ రాత్రి అందరూ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఆలిస్ ప్రొఫెషనల్ వర్కర్స్ని పిలిపించి ఎలివేటర్ డిస్మాంటిల్ చేయించింది. ఆమె ఇలా చేయడానికి కారణం రెసిడెంట్స్ చేసిన పనులే. ఆలిస్ ఒక లిస్టెడ్ కంపెనీ సీఈఓ. ఆమె మదర్కి ఈ ఏరియా చాలా ఇష్టం. అందుకే నైబర్హుడ్ వదిలి వెళ్లడానికి ఆమె ఒప్పుకోలేదు. కానీ వయసు పెరిగే కొద్దీ స్టేర్స్ ఎక్కడం దిగడం చాలా కష్టమైంది. అది చూసిన ఆలిస్ తన ఓన్ మనీతో ఎలివేటర్ ఇన్స్టాల్ చేయించింది. బిల్డింగ్లో ఉన్న అందరూ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పింది. కానీ రెసిడెంట్స్ మాత్రం అది పబ్లిక్ ప్రాపర్టీ ఎలివేటర్ అనుకున్నారు. ఆలిస్ ఎలివేటర్లో ఫ్రీ ఎమర్జెన్సీ సప్లైస్ కూడా పెట్టేది. కానీ నేబర్స్ వాటిని క్లట్టర్ అని కంప్లైంట్ చేశారు. ఒకే రోజులో ప్రాపర్టీ మేనేజ్మెంట్కి 7 సార్లు రిపోర్ట్ చేశారు. ప్రాపర్టీ మేనేజర్ ఆర్థర్కి అసలు విషయం బాగా తెలుసు. ఎలివేటర్కి మనీ పెట్టింది ఆలిస్ అనే విషయం కూడా తెలుసు. కానీ రెసిడెంట్స్కి అది తెలియదని అడ్వాంటేజ్ తీసుకుని ఆలిస్ని బయటకు పంపించి ఎలివేటర్ ఇన్స్టాల్ చేసిన క్రెడిట్ తనకే రావాలని ప్లాన్ చేశాడు. అందుకే రెసిడెంట్స్ని తీసుకుని ఆలిస్ దగ్గరికి వెళ్లాడు. ఆర్థర్ చేతిలో ఫైన్ నోటీస్ చూసిన ఆలిస్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయింది. ఎందుకంటే 5 ఇయర్స్ క్రితం ఎలివేటర్ ఇన్స్టాల్ చేసినప్పుడు అన్ని పర్మిషన్స్ ఆర్థర్ ద్వారానే తీసుకుంది. నేబర్స్కి తెలియదు. అయినా ఆర్థర్కి మాత్రం ఎలివేటర్ ఓనర్ ఎవరో క్లియర్గా తెలుసు. కానీ ఇప్పుడు ఆర్థర్ ఇది ఆలిస్ది కాదు అన్నట్టు బిహేవ్ చేశాడు. వెంటనే నీబర్స్ అందరూ ఆలిస్ మీదే తిరిగిపోయారు. అసలు నీబర్ వెండీకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాల్వేలో ఆలిస్ పెట్టిన ఎమర్జెన్సీ మెడిసిన్ వల్లే ఆమె ప్రాణాలు కాపాడబడ్డాయి. లాస్ట్ ఇయర్ నీబర్ మార్క్ కిచెన్ ఫైర్ యాక్సిడెంట్గా స్టార్ట్ చేసినప్పుడు హాల్వేలో ఆలిస్ పెట్టిన ఫైర్ ఎక్స్టింగ్విషర్తోనే ఫైర్ ఆపారు. కానీ ఇప్పుడు అదే నీబర్స్ షేర్డ్ స్పేస్ ఇష్యూ అంటూ ఆలిస్ పెట్టిన అన్ని వస్తువులు రిమూవ్ చేయమని డిమాండ్ చేశారు. సేఫ్టీ కోసం తానే డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిక్ ఫెసిలిటీస్ పెట్టినా చివరికి నీబర్స్ ఇన్సల్ట్స్ మరియు ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఫైన్స్ మాత్రమే వచ్చాయి. దాంతో ఆలిస్ తన కైండ్నెస్ని వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయింది. తన మదర్ కోసం కొత్త హౌస్ అరేంజ్ చేసి పూర్తిగా ఆ నీబర్హుడ్ నుంచి మూవ్ అయిపోయింది. తర్వాత ప్రొఫెషనల్ కన్స్ట్రక్షన్ టీమ్ని హైర్ చేసింది. రెసిడెంట్స్ అందరూ నిద్రపోయాక వాళ్ళు ఎలివేటర్ డిస్మాంటిల్ చేయడం స్టార్ట్ చేశారు. మరుసటి ఉదయం రెసిడెంట్స్ ఎలివేటర్ ఎక్కి డౌన్ స్టేర్స్ వెళ్లాలని వచ్చారు. కానీ అక్కడ ఎలివేటర్ పూర్తిగా కనిపించకుండా పోయిందని చూసి అందరూ షాక్ అయ్యారు.